కొంతమంది రీల్స్ చేశారంటే చాలా చూడముచ్చటగా ఉంటుందండి ఎట్లాగైనా. అంటే ఒక బ్రహ్మానందం గారు, ఆలీ గారు ఇలాంటి వాళ్ళందరూ జోక్స్ అయిపోయిన తర్వాత ఇలాంటి కళాకారులు అంటే మనం ఓన్లీ సినిమా వరకే పరిమితమై చూసాం. కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ టాలెంట్లు బయటపడుతున్నాయి. అవునా కదా? అలాగే ఒక సిస్టరు చెప్తుందనమాట. నేను పిల్లల క్యారేజ్ సత్తు. నేను స్కూల్కి వెళ్ళేప్పుడు నేనే ముందు లేవాలి, మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేనే ముందు లేవాలి, రేపొద్దున మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళాలన్నా నేనే ముందు లేవాలి. మరి నేను ఎప్పుడు లేటుగా లేచే యోగ్యత వస్తుందో ఏమో దేవుడా, నన్ను కాపాడు కొంచెం. ఈ ముందు లేవడం అనే కాన్సెప్ట్ అసలు ఎవరు కనిపెట్టారు కానీ ఆడవాళ్ళని దీంట్లోంచి బయట వేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. నిజమే కదండి తను చెప్పింది. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ముందే లేవాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ముందు లేవాలి, మనవాళ్ళు మనవరాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ముందే లేవాల్సిన పరిస్థితి. అది పరిస్థితి. అందుకని పాపం ఆడవాళ్ళకి ఎన్నో బంధాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో రకాలుగా పిల్లల కోసం కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి ఎప్పుడూ రెస్ట్ లేదంటున్నారు. కానీ ఆరోగ్యం అంతా మనం చేసుకునే పనులు బట్టి ఉంటుందని చెప్పి మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు బాగుంటుంది.